హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో వచ్చేసి నాకు ఇప్పుడు మైసూర్ పాక్ తినాలనిపిస్తుంది. సో ఆ మైసూర్ పాక్ ఏ విధంగా చేసుకోవాలి, ఏమిటి అనే ప్రాసెస్ మీకు చూపిస్తాను. మనం చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా మనం ఎలా చేసుకోవాలో మనం తయారు చేసుకొని చూపిద్దాం. అది మీకు కూడా చూపించాలనిపించింది. సో స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ముందుగా మనం దానికోసం 1 కప్పు శనగపిండిని తీసుకోండి. శనగపిండి ఒక జల్లెల్లో జల్లించుకుంటే, ఇలా జల్లించుకోవడం వల్ల ఏమిటంటే ఉండలుండలుగా లేకుండా, ఇంకోటి ఏంటంటే ఏమన్నా నలకలున్నా అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఎప్పుడు మనం జల్లించుకోవాలి. అదేవిధంగా ఇంకో ప్యాన్లో మనం 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ తీసుకోవాలన్నమాట. మరో ప్యాన్లో 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యికి వద్దు అనుకుంటే 2 కప్పుల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలా ఆయిల్ కూడా వేరే స్టవ్ మీద బాగా మరిగించుకోవాలి. ఇలా షుగర్లో 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. గరిటెతో తిప్పుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. కానీ స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఈ విధంగా మనం తిప్పుకుంటూనే ఉండాలి. తీగపాకం వచ్చే వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మైసూర్ పాక్ చేయడం నాకు చాలా ఈజీ అయిపోయింది. మా అక్క నేను కలిసి చేసామన్నమాట. ఈ మైసూర్ పాక్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. షాప్లో తింటున్నంత టేస్ట్ వచ్చిందండి మైసూర్ పాక్ అయితే. లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఉండాలన్నమాట. అంటే రెడీగా ఎప్పుడు మనకి మన ఇది మైసూర్ పాక్ రెడీ అవుతుందో తెలియదు కాబట్టి ముందుగానే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇంకా తీగపాకం రాలేదన్నమాట. అలా మనం తిప్పుతూనే ఉండాలి గరిటెతో. కానీ స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. పాకం వచ్చేసరికి 20 మినిట్స్ పడుతుందండి టైము. పాకం దగ్గరే మనకు టైం పడుతుంది. ఈ విధంగా పాకం వచ్చేలా, తీగ పాకం వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూడండి, తీగ పాకం వచ్చేసింది. వెంటనే మనం శనగపిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాక
ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం చాలా జాగ్రత్తగా మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఐలో అస్సలు పెట్టకూడదు. ఐలో పెట్టామా ఇంకా మనకి మైసూర్ పాక్ అయితే అస్సలు రాదండి. ఇది మాత్రం కన్ఫామ్. మనం దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండలు లేకుండా ఓపికతో ఉండాలి. మైసూర్ పాక్ తినాలి అంటే మనం ఓపికతో దగ్గరుండి అన్నీ ఇలాగా బబుల్స్ ఏమీ లేకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈ గంట సరిపోదు అని అనుకుంటే మనం బటర్ మిల్క్ చేసేది ఉంటుంది కదా, దాంతో కూడా తిప్పుకోవచ్చు అన్నమాట. చూడండి, అది కూడా ట్రై చేస్తాను మేము. మజ్జిగ కవ్వంతో అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అందులో ఉన్న శనగపిండి ఉండలు ఏమీ లేకోకుండా బాగా దగ్గరగా శనగపిండి వచ్చేంత వరకు అలా తిప్పుతూనే ఉండాలి. ఉండలు ఏమీ లేకుండా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదన్నమాట. ఉండలు లేకుండా అయిపోయింది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే బాగా కాచి పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని ఒక్కొక్క గంట యాడ్ చేసుకుంటూ అలా తిప్పుకుంటూ మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలండి దగ్గరుండి. అదిగోండి, ఆయిల్ వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా మన దగ్గర ఉన్న మనం కాచి పెట్టుకున్న ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు అలా తిప్పుకుంటూ ఉండలు లేకుండా దగ్గరుండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలి. కానీ మైసూర్ పాక్ చివర్లో మంచి టేస్ట్ వస్తుంది చూసారా, ఆ కష్టం అంతా పోతుందండి నిజం. ఎందుకంటే దగ్గరుండి చేసాం కదా, అది తిన్నాక ఆ ఫీల్ సో హ్యాపీ అనమాట. అంత టేస్ట్గా వచ్చింది.
ఇలా మరిగించిన ఆయిల్ అయిపోయేంత వరకు ప్రాసెస్ కంటిన్యూగా చేసుకుంటూనే ఉండాలి. చూడండి మనకి బబుల్స్లా వచ్చింది చూసారా. మైసూర్ పాక్ ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక గిన్నె రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి మనం మైసూర్ పాక్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఓకేనా. ఈ విధంగా గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక్కసారి చాక్తో మనం ఒక్కసారి కట్ చేసుకుందాం. ముందుగానే మనం కట్ చేయాలన్నమాట. అప్పుడు చివరిలో మనకి మైసూర్ పాకు ముక్కలు వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. మా అక్క నేను అయితే సక్సెస్ఫుల్గా మైసూర్ పాక్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.